వచ్చిన రైతులందరూ క్రాప్ లోన్ తీసుకున్నారా? అందరు తీసుకురా? పాస్బుక్ పెట్టి తీసుకున్న రైతులందరూ చేతులు లేపురు ఒకసారి. పాస్బుక్ పెట్టి తీసుకురా? పాస్బుకే కదా? ఓకే. రేషన్ కార్డు పెట్టి లోన్ తీసుకున్న రైతులందరూ చేతులు లేపురి. చెప్పురే, మీరు కథలు పడకూడదు, కరెక్ట్ చెప్పు. రేషన్ కార్డు పెట్టి తీసుకున్న రైతులందరూ చేతులు లేపాలి దయచేసి. రేషన్ కార్డు ఉంటే రుణం ఎందుకు తీసుకుంటాను ఆయన? మీది ఏదైతే 2 లక్షలు ఉందో నువ్వు అకౌంట్ అయ్యి మీ అకౌంట్ వేసిన తర్వాత మిగిలింది ఆయన. గౌరవ ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గౌరవ భీమరావు గారికి ఆహ్వానిస్తున్నాను. మరి గత 20 రోజుల నుంచి దేశంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, భజన ఉద్యమాలు ఏదైతే దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీలలో వర్గీకరణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన జాతీయ నాయకులు ప్రకటించినందువల్ల భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. ముదోల్ నియోజకవర్గం నుండి 10,000 మంది మాలలు ఇక్కడ వచ్చి బంద్లో పాల్గొన్నారు. అయితే మేము ఇక్కడ నుంచి అల్టిమేట్ ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అక్కడ రిలీజ్ అయింది, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో లేదో నిమిషాల్లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఐబీసీడీ వెంటనే అమలు చేస్తానని మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. మాలలతో పెట్టుకోవద్దు. ఈరోజు మీరు ఇక్కడ పదవి మీద ఉన్నారంటే మీ మాలల ఓట్లతోనే గెలిచి ఈరోజు పదవి మీద ఉన్నారు. రేపు మాలలు తడక కూడా చూపిస్తాము. ఈ సందర్భంగా చెప్తున్నాము. వెంటనే మీరు రాహుల్ గాంధీతో మాట్లాడిపియండి, రాహుల్ గాంధీతో వాయిస్ ఇప్పియండి. కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంటనే ఏబిసిడిను రద్దు చేయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో బైంసా పట్టణంలో లక్షల ప్రజలతో బైంసాను దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాము. జై భీమ్, జై మాల. Honorable Supreme Court, we wanted to respect that one, number one. And first of all, I wanted to respect to our honorable, our unity people. ఈ రోజు ఏదైతే ఈ పోరాట సమితి ఏదైతే ఉందో ఇంత యూనిటీలో వచ్చి అవునా యూనిటీ ప్రకారం వాళ్ళు నడుస్తున్నందుకు వీళ్ళందరూ కృతజ్ఞతలు. నంబర్ 1 ఒకటి సుప్రీం కోర్ట్, దట్ ఈస్ ద హానబుల్ కోర్ట్ ఆఫ్ అవర్ ఇండియా. ఒకటి వీ వాంటెడ్ టు డిమాండ్ టు ద సుప్రీం కోర్ట్ ఇంకోసారి సమీక్షించుకోండి అని చెప్పి, ఇంకోసారి సమీక్షించుకోండి సార్. వై? బికాజ్ సుప్రీం కోర్ట్ ఇస్ ద సుప్రీం. సో జస్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద ఇండియా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ the Bainsa locality, I wanted to demand to the Supreme Court, okay, simply, just sir, once again ratified this thing. ఇంకో సారి కూడా ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తాను సుప్రీం కోర్ట్. ఓకే, తీసుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక